వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారాలు. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి కార్యక్రమాల్లో ముఖ్య కారకులైనటువంటి శ్రీ పూజ్యులు శ్రీ వాల్గాల సుబ్బారావు శర్మ గారి దంపతులు ముఖ్య కారకులు. వారికి వారి పాత్రకి నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికీ శుభాభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు పూజ్యులు వాల్గాల సుబ్బారావు శర్మ గారి 85వ జన్మదినోత్సవం సందర్భంగా మనకు మామూలుగా ఆది దంపతులు అంటే పార్వతీ పరమేశ్వరుడు. ఈ అమరావతి క్షేత్రంలో పుట్టినందుకు మీ అందరూ కూడా ఎంతో గర్వించదగ్గ వాళ్ళు మీరందరూ. ఇదే నేపథ్యంలో నేను ఒక సంవత్సరం పైన 2 నెలలు, ఒక సంవత్సరం 2 నెలలు అయింది ఇక్కడికి వచ్చి నేను ఈవోగా. నేను కూడా చాలా అదృష్టవంతుడు. నిజంగా మా పెద్దవాళ్ళు చేసుకున్న పూజలు వాళ్ళ యొక్క పుణ్యఫలమే నాకు ఈరోజు ఇక్కడ పనిచేసే అవకాశం వచ్చింది. నేను ఇక్కడ పనిచేయడానికి కారణమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడాను నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు అలాంటి పార్వతీ పరమేశ్వర్ లాంటి ఆత్మదంపతులైనటువంటి పూజ్యులు సుబ్బారావు శర్మ గారి దంపతులు మాస్టర్ గారు 80 సంవత్సరాలంటే సహస్ర చంద్ర దర్శనం చాలా అరుదైన అవకాశం. ఇది చాలా మందిలో కొద్దిమందికి వచ్చే అవకాశం. సహస్ర చంద్ర దర్శనం 1000 చంద్రులను చూసినటువంటి పుణ్యఫలం. ఈ సందర్భంగా మీ అందరూ ముఖ్యంగా వారి పిల్లలు, వారి కుమార్తెలు, అల్లుళ్ళు, వాళ్ళ మనవాళ్ళు మనవరాళ్ళు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఇది. నాకు ఇందాక చెప్పారు, సార్ కూడా తెలియదు, వాళ్ళిద్దరికి కూడా తెలియదు ఇలా అరేంజ్ చేస్తున్నాం అని కూడా. కానీ ఎంతో గర్వకారమైనటువంటి సందర్భం. ఈ సందర్భంలో నేను కూడా పాల్పంచుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. నాకు ఎక్కువ అనుభవం లేకపోయినప్పటికీ కూడా సార్తో ఈ సంవత్సరం 2 నెలలు మాత్రం నాకు ఒక 25 సంవత్సరాల అనుభవాన్ని ఇచ్చింది సార్తో. చాలా సగర్వంగా ఉంది. మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఇదే విధంగా ఆ దంపతులు ఇద్దరు ఇంకొక 200 చంద్ర దర్శనాలు చేసుకోవాలని కోరుకుంటున్నాను. హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను సార్. 100 వసంతాలు చేసుకోవాలని మీ ఆశీస్సులు ఎప్పుడు మా లాంటి వాళ్ళకి, ఈ గ్రామస్తులకు అందరికీ అందించాలని. ఎందుకంటే సబ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చినటువంటి పెద్దవారు మీరు. ఈ అమరావతి క్షేత్రంలో ఉండడం, మీరు ఇక్కడ ఉద్యోగపరంగా రావడం, ఇక్కడే స్థిరపడడం చాలా ఆనందదాయకం. ఇదే విధంగా మేమందరం కూడా మీ ఆశీస్సులతో మీ అడుగుజాడలో నడుచుకుంటామని మరొక్కసారి హృదయపూర్వకంగా సభాముఖంగా తెలియజేస్తూ, ఎప్పుడు ఆది దంపతులు లాంటి మీ ఇద్దరు కూడాను మమ్మల్ని అందరినీ ఎప్పుడు మీరు ఆశీర్వదిస్తూనే ఉండాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చడానికి నేను వారి కుటుంబ సభ్యులకి, మిత్ర బృందానికి, గ్రామస్తులందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓం నమః శివాయ. పుస్తకం సందర్భంగా మీ గురించి విన్నాను. ఇప్పుడు మిమ్మల్ని చూస్తాను. ఇప్పుడు చలపతి సంస్థల అధినేత, ఆర్బీడిఎన్ కాలేజ్ ప్రెసిడెంట్, ఎక్స్ ఎమ్మెల్యే, కాలేజీ పూర్వ విద్యార్థి శ్రీ అడమంచిలి వీరాంజనేయులు గారిని ఆశ్రయ ఉంటున్న పెద్దలకు చిరు సత్కారం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. 2 మాటలు మా అందరితో పంచుకోవాల్సిందిగా. గురువులు శ్రీ వాల్గాల సుబ్బారావు గారికి
అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. వారి ధర్మపత్రిక గారికి, కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం. వారి శ్రేయోభిలాషులకు, వారి మిత్రులకు, సన్నిహితులకు, మిత్రులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, వారి గురించి మాట్లాడాలి అంటే పవిత్రమైనటువంటి అధ్యాపక వృత్తిలో ఉంటూ ఒక పవిత్రమైనటువంటి ఆలోచన చేసేటటువంటి మంచి ఆలోచన, వ్యక్తుల కోసం, వ్యవస్థ కోసం, సమాజం కోసం, 10 మంది హితం కోసం ఎప్పుడూ ఆలోచన చేసే మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి. నిరంతరం అదే తపన. అధ్యాపక వృత్తిలో ఉన్నప్పుడు కేవలం దానికే పరిమితం అవే కాకుండా రిటైర్ అయిన తర్వాత కూడా ఈ అమరావతి క్షేత్రం మీద మమకారం, తెలుగు మీద మమకారం, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెందాలనే మమకారం నిరంతరం ఆయన ఆలోచన చేస్తూ కనిపించినప్పుడల్లా మాట్లాడుతున్నటువంటి వ్యక్తి. ఈ రోజున మరి ప్రభుత్వం మారిన ప్రభుత్వం గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు, ఈ ప్రభుత్వం మారిన తర్వాత కూడాను ప్రత్యేకంగా దీని మీద శ్రద్ధ పెట్టి ఇంతకు ముందే ఆయన ఒక దరఖాస్తుని ప్రభుత్వానికి పంపించారు. ఈ అమరావతి ప్రాంతం, ప్రసిద్ధి చెందిన అమరావతి ప్రాంతంలో ఒక విశ్వవిద్యాలయం కావాలి, లలిత కళల పట్ల, సంస్కృతి సమాచారం పట్ల ప్రాధాన్యత కలిగే విధంగా ఒక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలనేటటువంటి ఆయనలో ఒక తపన నిరసన జరుగుతుంది. ఈ రకమైనటువంటి ఆలోచనలు చేస్తున్నటువంటి గొప్ప వ్యక్తి ఈ రోజున ఈ కార్యక్రమంలో మనందరం భాగం పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఆయన చూడడానికి అలా కనిపిస్తారు, కానీ ఆయన ఆలోచనలు కూడా చాలా సాహసోపేతంగా ఉంటాయి. జయాంధ్ర యాజిటేషన్లో అనుకుంటాను అందరూ ఉద్యమంలో భాగంగా పోలీస్ స్టేషన్ దగ్గర ఉంటే, పోలీస్ స్టేషన్ మీద కరెక్ట్గా నేను చెప్తుంది, పోలీస్ స్టేషన్ మీద ఉద్యమం జెండాను ఎగరేయడానికి నేను వెళ్తాను ముందు అని చెప్పి నేను కళ్ళలో చూశాను కాబట్టి చెప్తున్నా. ఆయన లక్ష్యం, ధ్యేయం, దాని మీద కాంపౌండ్ వాళ్ళ జెండా పెట్టడం, గేట్ మీద అటు ఇటు చూడకుండా, ముందు వైపు ఎవరున్నారు, పోలీసులు ఏం చేస్తారో చూడకుండా తల ఉంచుకుని వెళ్ళి జెండాన్ని ఎగరేసినటువంటి గుండె దిబ్బలం, ధైర్యం, ఆ పట్టుదల ఉన్నటువంటి గొప్ప వ్యక్తి. అలాంటి మనిషిలో ఉన్నప్పుడు ఏంటంటే తప్పకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా ఆయన ఎప్పుడు ఆలోచిస్తుంటారు. మరి వారు నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని వారి ధర్మపత్ని గారు, వారి కుటుంబ సభ్యులకి సర్వదా ఆ సర్వేశ్వరుడు మేలు చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం కలిగిందని కృతజ్ఞతలు చేసి సెలవు తీసుకుంటున్నాను.
యాక్చువల్లీ నాన్నగారికి 85వ పుట్టినరోజు జూన్ 23న. జూన్ 23న అనివార్య కార్యం ఎలా చేయాలి ఏంటి అని అనుకున్నప్పుడు సంవత్సరం మొత్తంలో ఎప్పుడైనా చేయొచ్చు అని ఒక ఆలోచన అందరికీ కార్యరూపంలో పెట్టే ప్రయత్నం చేశాము. నాన్నకి అమ్మకి నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇందులో మా అందరి ఉడతా సహాయం ఉంది. మా సుమన, మా శమన, మా సుహాసయ్య, మా వారు, మా బావగారు, మా అక్క, మా కొత్తగా ఇంటికి మా ఇంటికి వచ్చిన మా అక్క వాళ్ళ అల్లుడు, మా అల్లుడు ఆకాష్, వీళ్ళందరూ తమ తమ అనుబంధాన్ని, జ్ఞాపకాలను, మా నాన్నగారితో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. వీటికి తోడు మా దగ్గర లభ్యమైన ఫోటోలన్నింటికి ఏడ్చి కూర్చాము. సో ఇది ఒక 1000 పున్నముల వావిలాల అనే పేరుతో తీసుకొచ్చే ప్రయత్నం చేశాము. ఇది ఇట్స్ నాట్ కాంప్రహెన్సివ్ బుక్ యాజ్ సచ్. ఎందుకంటే 85 వసంతాలు, 1000 పున్నములు, అలాగే అజాత శత్రువు, మాయ గారు చెప్పినట్టు, మా కొచ్చిగట్టి మాయ గారు, శర్మమాయ గారు చెప్పినట్టు అజాత శత్రువు, వీటన్నింటినీ 60 గుంటల్లో పంపించిన కొన్ని కష్టమే అయింది మాకు. కానీ మా వంతుగా ఒక చిన్న ప్రయత్నం చేశాం. నాన్నగారికి నచ్చుతుందని కోరుకుంటూ పుస్తకం నాన్న ఉంది. త్వరలో ఈ పుస్తకం మా నాన్నగారు అనుకుంటాం ప్రైస్తో బాల్య కళ్యాణాన్ని పొందడం. సార్ మీకు గుర్తుందో లేదో నేను వాట్సాప్ మెసేజ్ పెట్టాను, దీనికోసమే పెట్టాను. అనుకున్నాను మీరు అనుమతిలో ఉంటారు అని. ఒకసారి అందరూ చూడండి సార్ ప్లీజ్. మేడం ఒకసారి ప్లీజ్. రెడీ? పుస్తక ప్రచురణలో మా నాన్నగారికి అంత అభినవేశం కానీ లేకపోతే అంత ఎక్స్పీరియన్స్ కానీ లేదు. ఒక చిన్న ప్రయత్నం చేస్తామంటే హోప్ హీ లైక్స్ ఇట్. మహేష్ బాబా గారు మీరు ఎవరైతే నాకు అర్థం కావట్లేదు. త్వరలో ఈ పుస్తకం వస్తుందండి అందరికీ. ప్రైజ్ రాసి వాళ్ళ వివాహానికి 63 సంవత్సరాలు అయ్యాయి. చాలా లెక్కలు వేసుకుంటున్నాం గురించి ఏ లెక్కలో వాళ్ళు సెలబ్రేట్ చేయాలని. వాళ్ళ వివాహానికి 63 సంవత్సరాలు అయ్యాయండి. బాజీ, ఇట్స్ వెరీ ఆర్ట్ ఆన్ యువర్ పార్ట్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారాలు. మహమ్మద్ మాట
ఇది నమస్కారం కంటే ఎక్కువగా చెప్పాల్సిన అవసరం. నాకు బొబ్బిల్లో మొట్టమొదటి ఉద్యోగం 3.5 సంవత్సరాలు అక్కడ ఉద్యోగం చేశాను. చేసినప్పుడు ఆటవిక భాష, ఆటవికు తిరగడం, వాళ్ళు చదవడం ఆసక్తి ఉంది. దాంతో గగబ అని ఒక ఆటవిక జాతి భాషకు వ్యాకరణం రాశాను. నేను కనుక అక్కడే ఉండి ఉన్నట్లయితే, నా ఉద్యోగం అంతా అక్కడే జరిగినట్లయితే, నేను బహుశా ఒక ట్రైబల్ సోషియాలజిస్ట్ గానో ట్రైబల్ లింగ్విస్ట్ గానో మిగిలిపోయి ఉండేవాడు. అమరావతికి రావడం చేత అమరావతికి మీ అందరికీ ఎంత ప్రేమ ఉందో అంతకంటే రెట్టింపు నాకు అనుభవంగా ఉంది. కారణం ఏమంటే అమరావతి జీవితం నా బుద్ధి జీవితాన్ని ఒక మలుపు తిప్పింది. అమరావతికి రాకపోయినట్లయితే నేను ఎట్లా ఉండేవో అని ఆయన ఊహించుకుంటే అది కొత్త బొమ్మ. అమరావతికి వచ్చిన తర్వాత నాకు ఇంటలెక్చువల్ కంపారిజన్షిప్ దొరికింది. బొబ్బిల్లో ఆ ఇంటలెక్చువల్ కంపారిజన్షిప్ ఉండేది కాదు. అంటే ఇంటలెక్చువల్ కంపారిజన్షిప్ అంటే మేధో సహచర్యం. ఆ విషయంలో నేను మహేష్ కృతజ్ఞుడిని. పేర్రాజ్ శర్మ గారు ఒక ఆయన మొట్టమొదటి ఇంగ్లీష్ ఎకనామిక్స్ చెప్తారు. ఆయన ఇప్పటికీ 15 రోజులకో 20 రోజులకో ఫోన్ చేస్తారు. 55 నిమిషాలు తక్కువ మాట్లాడుతుంటారు. అన్ని విషయాలు ఇదే, ఓ సోషియాలజీలో, పాలిటిక్సో, కవిత్వమో ఇది. నాకు మహేష్ ఇక్కడ, పేర్రాజ్ శర్మ గారు అక్కడ గొప్ప ఇంటలెక్చువల్ కంపారిజన్ ఇచ్చారు. అమరావతికి నేను చాలా చేద్దాం అనుకున్నాను, కొంత చేశాను. నాకు సాహిత్య వ్యాసంగం అంతా పేర్రాజ్ శర్మ, మహేష్ వాళ్ళ సహచరులతో నడిచింది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అమరావతి మీద నాకున్న ప్రేమ కొద్దీ బౌద్ధంలోకి ప్రవేశించారు. ఇవన్నీ అమరావతి ఉండడం వల్లనే. నేను అమరావతి ఉండకపోయినట్లయితే ఈ పుస్తకం రాసి ఉండేవాడిని కదా. అమరావతి మీద ప్రేమ చేతనే అమరేశ్వరం శాసనం గురించి పుస్తకం రాశారు. అమరావతి కైఫియత్ అని అమరావతి గ్రామ చరిత్ర రాశారు. ఇవన్నీ అమరావతి అనుబంధం. రాయ వాసేటి వెంకటాచలాల విగ్రహానికి నా ప్రోద్బలం నేను వేయలేదు, నా ప్రోద్బలం వల్లనే జరిగింది. ఆచార్య నాగార్జున విగ్రహం నా వల్లనే జరిగింది. ఇక్కడ రాజుగారు గౌతమపుత్ర యజ్ఞశ్రీ శాతకర్ణి విగ్రహం నేనే చేయించాను. ఎందుకు చేయించారంటే అమరావతి మీద రుణం ఎన్ని చేస్తే తీర్చుకుంటుంది. అమరావతి రుణం ఎంత పడున్నారో ఈ ఊళ్ళో వాళ్ళకి తెలియదు. అమరావతి ఊళ్ళో ఒక గర్వకారణం. నేను ఏ ఊళ్ళైనా ఉన్నప్పటికీ ఆ ఊరి మీద ప్రేమ ఉంటుంది, కానీ అమరావతి మీద ప్రజలందరికీ ప్రేమ. ఆ ప్రేమను ఎలా వెల్లడించుకోవాలంటే నేను ఇలా వెల్లడించుకోవడం, ఇదైతే సేవ చేయడం కాదు, అమరావతి రుణం తీర్చుకోవడం కోసం ఇంకా తీర్చుకోవాల్సిన రుణాలు ఉన్నాయి. అవి నేను విజయ్లో చెప్తాను ఎలా రుణాలు తీర్చుకోవాలో. ఆ రుణాలు తీర్చుకోవడంలో నాకు విజయ్ ఎలా సహకరించాలో చెప్పవలసిన అంశాలు ఉన్నాయి. అమరావతికి చేయవలసింది ఇంకొక పని ఉంది. ఆ మధ్య చెప్పాను, చేయలేదో. అమరావతి శిల్పాలు అపరూప శిల్పాలు ప్రతివాడు అంటాడు. ఏమిటి అపరూపత, ఏమిటి ఆ శిల్పాలు గొప్పతనం? చూసిన వాడికి అది మా నాన్న రాశాడు, చిన్న రాదు చిల్లర దేవుడు పలనాటి సీమ పల్లెటూరు. అక్కడ పలనాటి సీమలో శిల్పాలకు పట్టినంత కర్మ ఇక్కడ పట్టదు. ఇక్కడ కంటే నాగార్జునసాగర్లో ఎక్కువ ఐశ్వర్యవంతంగా ఉన్నాయి. అమరావతి చెప్పుకోవడం తప్పితే అమరావతి అంటే ఏమిటని ఈ ఊళ్ళో ఒక్కనడితే ఏమిటి తెలియదు. అమరేశ్వర స్వామి దేవుడు దేవాలయం రోజు అన్నదానం చేస్తారు మా సర్వ గారు, అందులో చేస్తారు. అందుచేత అమరావతిని గురించి అమరావతిలో ప్రతివారు గర్వించదగినట్టుగా చెయ్యాలంటే అమరావతి గురించి మహాగ్రంథాలు రాస్తే కాదు, పరిశోధన గ్రంథాలు రాస్తే కాదు, అందరికీ దగ్గరికి వెళ్ళే విషయాలు అమరావతి గురించి చెప్పాలి. అది నేను అమరావతిలో రిటైర్ అయిన తర్వాత కూడా ఉన్నందువల్ల అమరావతి వరుడు కాదు. అమరావతి ఉండకపోతే ఈ సభ జరిగేదే కాదు, ఇంతమంది అభినందన చెప్పేవాళ్ళే కాదు. నేను ఏ హైదరాబాద్లో బెంగళూరులో ఉంటే అది నా వాటుకు అందరి ఊరు. అమరావతి నాకు సరిపోయిన ఊరు, నా కౌగిలికి సరిపోయిన ఊరు.
కాబట్టి ఈ మాత్రం చేయగలిగారు. అందుచేత ఎవరి కౌగిలికి సరిపోయిన ఊళ్ళలో వాడు ఉండండి. బతుకు తెరువు కోసం ఎక్కడికైనా వెళ్తాం, కానీ అది నీ కౌగిలితో ఇవ్వడాలి. ఆ కౌగిలితో ఇవిడితేనే ఆ ఊరిని నువ్వు ముద్దు పెట్టుకుంటావు, ఆ ఊరిని ఆలోచన చేసుకుంటావు, ఆ ఊరితో ప్రేమ సంబంధాన్ని ఇచ్చిపుచ్చుకుంటావు. హైదరాబాద్లో, బెంగళూరులో ఉండేవాడు కాబట్టి ఢిల్లీలో ఉండేవాడు ఢిల్లీని ప్రేమించలేడు, హైదరాబాద్లో వాడు హైదరాబాద్ ప్రేమించలేడు, అమరావతిలో అమరావతిని ప్రేమించగలరు. అది అందుకోసము అమరావతిని విడిచిపెట్టలేకపోవడం. మీ అందరూ రాశారంటే నేను అమరావతి ఉండబట్టి, అమరావతి చిన్న ఊరు కాబట్టి, అంచేత మీ అందరూ రావడానికి చాలా కృతజ్ఞతలు, చాలా సాధుపడతారు. రామ్మోహన్ మాయగారు, నేను నాకు మాస్టర్, నాకు మాయగారు, ఎందుకంటే వాళ్ళ అమ్మాయి నేను క్లాస్మేట్స్ ఫ్రెండ్స్. మా మాయగారు రాసి నాకు వాట్సాప్ పంపించారు. కాళగాల సుబ్బారావు గారితో నా అనుబంధం గురించి 4 మాటలు. సుబ్బారావు గారు 85 ఏళ్ల పండుగ జరుపుకోవటం మా అందరికీ ఎంతో ఆనందదాయకం. ఈ సందర్భంగా మళ్ళీ ఒకసారి పాత మిత్రులను కలుసుకోవచ్చు అని సంతోషం. కొందరు మిస్ అయ్యారు అనిపించినా ఇంకా చాలామంది ఉన్నాము అని ఒక తృప్తి. నాకు ఆయనతో పరిచయం 1969లో తెనాలి విఎస్ఆర్ కాలేజ్ని వదిలి ఇక్కడ మన ఆర్మీ కాలేజీలో చేరడంతో మొదలై 57 ఏళ్లుగా స్నేహం రూపంలో ఇప్పటికీ కొనసాగుతోంది. ఆయన సహచర్యం నాపై ఎంతో మంచి ప్రభావాన్ని చూపింది. కాలేజ్ చదువు రోజుల్లో మా తెలుగు మాస్టర్ జంబలమడక మాధవరామ శర్మ గారు, కరుణశ్రీ జంధాల పాపాయి శాస్త్రి గారు, స్ఫూర్తి శ్రీ టి భాస్కర్ రావు గారు ఎలాంటి ఉద్దండుల పాఠాలు, ఉపన్యాసాలు విని ఆనందించిన నాకు అమరావతిలో సుబ్బారావు గారి ఉపన్యాసాలతో ఆ లోటు తీరింది. నాకు మొదటి నుండి పుస్తకాలు చదవడం ఇష్టం. సుబ్బారావు గారి రచనలో చలంగారి గురించి రాసిన పుస్తకాలు మరీ ఇష్టం. వాటి వల్ల నాలో చలంగారి మీద అభిమానం ఇంకా పెరిగింది. మన కాలేజ్ మ్యాగజైన్కి అప్పుడప్పుడు నేను రాస్తున్న వ్యాసాలను ముందుగా చూపించి చిన్న చిన్న దోషాలు సరిచేయించుకునేవాడిని. ఒకసారి ఆయన, నీ శైలి బాగుందయ్యా, నువ్వెందుకు రచన చేయకూడదు అన్నాడు. అప్పుడు అంతగా ఆ మాటలు పట్టించుకోలేదు. ఈ మధ్యకాలంలో నేను 2 పుస్తకాలు రాయడానికి ఆ మాటలే ప్రోత్సహించాయి. నా 2 పుస్తకాలకు చక్కని పరిచయ వాక్యాలను సుబ్బారావు గారు రాయటమే కాక ఆ 2 పుస్తకావిష్కరణ సభలకు మా ఊరు శ్రమ తీసుకుని వచ్చి ముఖ్య ప్రసంగాలు చేశారు. అందుకు ఆయనకు కృతజ్ఞతలు. 1998 జూన్ 30వ తారీఖున సుబ్బారావు గారు పదవి విరమణ చేశారు. మరొక లెక్చరర్ వెలగా రామారావు గారు కూడా అదే రోజు రిటైర్ అవుతున్నారు. నేను వాళ్ళకన్నా 5.5 ఏళ్ల చిన్నవాడిని అయినా నా స్వరపేటికలో వచ్చిన ఇబ్బంది వల్ల ఐచ్ఛిక పదవి విరమణకు కూడా ఆ తేదీనే ఎన్నుకున్నాను. ఆ విధంగా నేను సుబ్బారావు గారు ఒకేసారి పదవి విరమణ చేశాను. పదవి విరమణ తర్వాత నేను మా ఊరు సైకుడిలో నివాసం ఉంటున్న అమరావతి సుబ్బారావు గారి ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలకు వీలైనప్పుడల్లా హాజరవుతూనే ఉంటాను. చివరిగా మా ఇద్దరి అనుబంధం ఇంకా చాలా ఏళ్ళు కొనసాగాలని, అందుకు తగిన ఆయురారోగ్యాలు లభించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అమరావతిలో ఉద్యోగం వచ్చింది, అంతే, జీవితం మారిపోయింది. అమరావతి కాలేజీ యాజమాన్యం యొక్క మంచితనం, ఇందాక సుబ్బారావు గారు చెప్తున్నారు కదా, మేధో సహచర్యుడి, నాకు ఆయన మేధో సహచర్యం ఏర్పడటం వలన నేను ఇప్పుడు అనుకుంటాను, సుబ్బారావు గారు చదవాలి, సుబ్బారావు గారి దాకా రాయాలి కావాలి. సరే, చదువుతున్నప్పుడు బాలగోపాల్ పుస్తక పరిచయం అయిన తర్వాత నాకు ఇప్పుడు తీరని కోరిక ఏంటంటే బాలగోపాల్ దాకా ఆలోచించగలను, అది పూర్తిగా రావాలని కోరుకుంటున్నాను. అది సాధ్యం కాదు, ఆయన ఆలోచించడం. ఇకపోతే కుటుంబానికి నిర్వచనం సుబ్బారావు గారు, కేసీ గారి కుటుంబమే. చూశారు కదా, ఇప్పుడు కుటుంబం అంతా ఎంత హ్యాపీగా ఉన్నారు. ఇది మీకు కనిపించేది. నేను పరిశీలించింది ఏంటంటే, సుబ్బారావు గారి కుటుంబానికి బ్యాక్ బోన్ కేసీ గారు.
ఆవిడ చూపులకి కల్చరల్గా ట్రెడిషనల్, కానీ అవుట్లుక్ థింకింగ్ మోడర్న్. ఇది చాలా గొప్ప కాంబినేషన్. ఆధునికం. బహుశా ఇక చివరిగా మనిషి మోటివేషన్కి చాలా కారణాలు ఉన్నాయి. మ్యాథ్స్లో అనేటువంటి ఒక అమెరికన్ సోషియాలజిస్ట్ ఏమంటారంటే, అంతిమంగా మనిషి ఎప్పుడైనా సరే సెల్ఫ్ యాక్చువలైజేషన్, దాని తెలుగులో స్వీయ వాస్తవికత అంటారు. స్వీయ వాస్తవికత అంటే తాము చేసేటువంటి పని పూర్తిగా నిమగ్నపై ఆనందించడం. దాని ద్వారా తనకి ఏమొస్తుంది, తనకి భౌతికమైన లాభాలు ఏమొస్తాయి ఆలోచించకుండా తనకు నచ్చినటువంటి, తనకు ప్రావీణ్యం ఉన్నటువంటి వృత్తిలో ఒక పనిలో నిరంతరం చేయడం, తద్వారా ఆనందం పొందడం. బాల సుబ్బారావు గారు ఆ దశకు పేర్కొంటున్నారని నాకు నమ్మకం. ఏ స్టేట్ ఆఫ్ సెల్ఫ్ యాక్చువలైజేషన్, స్వీయ వాస్తవికత దశ. మీరు చేసే ప్రక్రియ, మీరు చేసే వృత్తి, మీరు చేసే రచన మిమ్మల్ని నిరంతరం కొనసాగిస్తూ ఆనందం పొందుతున్నారు. ఇంతకన్నా మించినటువంటి లక్ష్యం ఏమి మనిషికుంటున్నది చెబుతూ, వారి సహచర్యం, వారి కుటుంబ పరిచయం నాకు చాలా ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుందని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ముందుగా నాకు మరో జన్మనిచ్చిన సుబ్బారావు నాన్న గారు అమ్మకు వారి పాదపద్మకు నా శిరస ప్రణామాలు అర్పిస్తున్నాను. మాస్టర్ని పోల్చాలంటే నాకెవరు దొరకలేదు. మాస్టరే సాటి. మాస్టరు ఎప్పుడు పుస్తకాలు చదవడం, రాయడం ప్రతి నిమిషం ఎంతో విలువైనదిగా భావిస్తారు. ఎప్పుడు ఎవరికి సాయం చేయాలి, ఊరికి ఏమి కావాలి, స్కూల్స్కి ఏమి కావాలి అని ఆలోచిస్తూ ప్రతి ఆలోచన ఆచరణలో పెడతారు. అది అందరికీ సాధ్యం కాదు, మాస్టర్ ఒక్కరికే అది సాధ్యం. నాకు ఇబ్బందులు వచ్చినప్పుడు మాస్టారు అమ్మ నాలో ధైర్యాన్ని నిలిచి మాస్టారు చెప్పిన మాటలు ప్రతి అక్షరము, ప్రతి వాక్యము నా డైరీలో రాసుకున్నాను. పుస్తకాలు చదవండి, చదవమ్మా, రాయడానికి ప్రయత్నించు, ఆత్మవిశ్వాసంతోనే లక్ష్యాన్ని చేరు అని చెప్పారు. అప్పటి నుంచి నా జీవితమే మారిపోయింది. అలాగే
ఇంట్లో వారి కుటుంబంలో పెద్దమ్మాయి ఏ ఫంక్షన్ వచ్చినా, ఎవరైనా అతిథులు వచ్చినా, ఎక్కడికి వచ్చినా, ఎవరు వచ్చినా మా పెద్దమ్మాయి నన్ను పరిచయం చేస్తారు. నాకు ఈ జన్మకి చాలు. అలాగే కుటుంబంలో వారి కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మాస్టారు, అమ్మకు ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, శాంతిని కలుగజేయాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన సుష్మా సాహుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పేరెంట్స్ మాత్రం మిగిలిపోతారు. ఆ థ్యాంక్స్ గివింగ్ డే వచ్చే ముందు దాదాపుగా ఒక నెల రోజులు ఈ పేరెంట్స్ పైన హడావిడి నేను అక్కడి నుండి గమనించాను. ఏంటంటే దూరంగా వెళ్ళిపోయినటువంటి పిల్లలు వీళ్ళకి థ్యాంక్స్ చెప్పడం కోసం వస్తారని వీళ్ళు ఎదురు చూస్తూ వాళ్ళ కోసం రకరకాల, అంటే మన భాషలో చెప్పాలంటే పిండి వంటలు, గిఫ్ట్లు, బట్టలు అన్ని కొన్ని రోజులు వాళ్ళ కారులో వేసుకొచ్చి ఎలా ఇల్లాగా నింపేస్తుంటారు. ఆఖరికి థ్యాంక్స్ గివింగ్ డే వస్తుంది, ఆ రోజు ముందు వస్తారు అందరూ. చాలా బాగా ఫంక్షన్ చేసుకుంటారు, ఇంటి పుచ్చుకుంటారు. ఈ పిల్లలు పెద్దవాళ్ళకి థ్యాంక్స్ చెప్తారు, పెద్దవాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ నెక్స్ట్ డే మళ్ళీ అందరూ వెళ్ళిపోతారు. ఎంతవరకు బాగానే ఉంది. ఆ వెళ్ళిపోయిన తర్వాత పరిస్థితి నేను చూస్తాను నా కళ్ళారు. అప్పుడు అనిపించింది వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ పెద్దవాళ్ళ పరిస్థితి ఏంటి, మళ్ళీ వచ్చే మరి నేను మాటల్లో చెప్పలేదు. కానీ మన కల్చర్లో ఇంకా పరిస్థితి రాలేదనుకుంటున్నాను నేను. వీళ్ళ యొక్క ప్రేమని, అభిమానాన్ని, అంటే పిల్లల యొక్క ప్రేమని, అల్లుళ్ళ యొక్క అభిమానాన్ని, మనవలు మనవరాళ్ళ యొక్క ఆత్మీయతని, పంచే విధానం చాలా బాగుంది, చాలా వైవిధ్యంగా ఉంది. ఇది అందరికీ స్ఫూర్తిదాయకమే. కానీ ఇది ఇద్దరితో
ఇట్ షుడ్ బి ఏ కంటిన్యూస్ ప్రాసెస్. నా ఉద్దేశం అది. ఇందాక నుంచి నేను చూస్తున్నాను దాదాపుగా మాస్టర్తో ఆత్మీయ అనుబంధం అనేది నాకు ఈ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు స్టార్ట్ అయ్యింది. సుష్మా, సౌమ్య చాలా చిన్నది కదా. నేను ఆంధ్ర యూనివర్సిటీలో అది మా వారు మాస్టర్ని నాకు పరిచయం చేస్తూ వాళ్ళ మాస్టర్ వాళ్ళ నాన్నగారు వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ థింకింగ్ అనేది అప్పట్లోనే తను చెప్తూ ఉండేవాడు అన్నమాట. ఉండడానికి సాంప్రదాయ కుటుంబం, సాంప్రదాయం వదలలేదు, కానీ థింకింగ్లో మాత్రం చాలా ఫార్వర్డ్, చాలా ప్రోగ్రెసివ్గా ఉండేవాడు. అది ఆయన చూస్తేనే మనకు అర్థమవుతుంది. అది మీకందరికీ అమరావతి వాస్తవ్యులకు ముందుగా ముఖ్యంగా నేను చెప్పాల్సిన విషయమే కాదు. కానీ నాకు సంబంధించినంత వరకు మళ్ళీ నేను రిటైర్ అయిపోయి అమరావతి వచ్చిన తర్వాత అంటే నేను రిటైర్ అయ్యి అమరావతి రావాలని అనుకోవడానికి కారణం ముఖ్యంగా బావాలి. ఎందుకంటే మాస్టర్ ఎంత ప్రేమ అయితే ఉందో అమరావతి పట్ల మా వారికి కూడా అంతే ఉందని నేను చాలా గర్వంగా చెప్పగలను. కానీ మాస్టర్ చేసినంత ఆ సేవ, ఆ ఆర్గనైజేషన్, ఇది తనకి అంత గైడెన్స్ లేదేమో అనిపిస్తున్నారు. కానీ ప్రేమ మాత్రం అంతే ఉంది. ఎందుకంటే మేము వర్క్ చేసాము, విజయవాడ బాగా తెలుసు, హైదరాబాద్ ఎక్కడో దగ్గర సెటిల్ అవ్వాలి అనుకున్న వాడు ఖచ్చితంగా నేను అమరావతిలోనే సెటిల్ అవుతాను. 20 ఏళ్ళ నేను అమరావతిలోనే సెటిల్ అవుతాను. నాకు చాలా కోపం వచ్చేది. ఏంటంటే అన్ని పెద్ద నగరాలన్నీ వచ్చి అమరావతిలో సెటిల్ అవుతానంటారు. పిల్లలు కూడా నాన్న పెద్దవాడు అయిపోతే హాస్పిటల్స్లో అవి పెద్దగా ఉండాలంటే నా బెటర్ కదా అని చెప్తున్నప్పుడు కూడా నాకు నో, నేను అమరావతిలోనే చెప్తాను. మరి అర్థాన్ని ఏం చేస్తాను, ఖచ్చితంగా ఫాలో అయి వచ్చాను. కానీ వచ్చిన తర్వాత అది ఎంత మంచి నిర్ణయం నాకు అర్థం. ముఖ్యంగా మాస్టర్ గారి పరిచయం ఈ ఊళ్ళో అంటే నేను ఊరినంతటినీ అనను, నా ఆలోచనలకు తగినట్టుగా ఒక ఎడారిలో ఓయాసిస్గా కనిపించాను మాస్టర్. ఏం చేయాలి ఊళ్ళో, ఎలా ఉండాలి, ఎవరితో కొంచెం అంటే అనేటటువంటి భావన కొంచెం తక్కువగా ఉన్న కాలం 20 ఏళ్ళ క్రితం, ఇప్పుడు కాదు. నాకు చాలా ఒంటరిగా అనిపించేది. 1-2 సంవత్సరాలు అయితే చాలా డిప్రెషన్గా కూడా అనిపించేది. ఎందుకంటే నేను ఏదో చదువుకున్నాను, ఉద్యోగం చేశాను, బాగా సొసైటీలో తిరగడం బాగా అలవాటు. అలాంటిది ఏం చేయాలి, ఎవరితో పంచుకోవాలి ఆలోచనలు అనేటువంటి పరిస్థితుల్లో మెల్లగా నాకు ఉద్యమం అనేది ఇక్కడ ఒకటి ఉంది అని తెలిసి అక్కడి నుంచి మొదలైందన్నమాట. అసలు నాకు యోగాశ్రమం అంటేనే మాస్టర్ అంటేనే యోగాశ్రమం అనేటటువంటి ఒక భావన. అమరావతి అంటేనే మాస్టర్ అంటేనే అమరావతి అనేటువంటి భావన. అక్కడి నుంచి ఇంకా నేను చెప్పనవసరం లేదు. ఎందుకంటే ముఖ్యంగా అమ్మగారు, ఆవిడ ఎంత ఆత్మీయంగా, ఎంత భావుకంతో మాట్లాడతారో చూసిన తర్వాత నాకు చాలా మంచి ఆత్మీయమైన కుటుంబం దొరికి నేను చాలా సంతోషపడ్డాను. ఇప్పటికీ అదే ఉంది. నేను మాస్టర్ గురించి చెప్పడం అంటే నాకు అసలు ఏం చెప్పలేను, నాకు తెలియదు, చెప్పడానికి మాట కూడా లేదు. మీకు అందరికన్నా చాలా 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 మీ అందరికీ తెలిసిన దానిలో 100లో 1వ వంతు తెలిసేమో. దానికే నాకు నేను చాలా ఆనందపడుతుంటాను. ఇక్కడ ఒక మాట చెప్తాను, సంతోషం, ఆనందం, 2 మాటలు. సంతోషం అనేది మనసుకు సంబంధించింది. ఈ సమావేశం అంతా మనకి చాలా సంతోషాన్ని ఇస్తుంది. కానీ మాస్టర్ అమ్మగారితో ఉన్నటువంటి అనుబంధం ఆనందాన్ని ఇస్తుంది. అది ఆత్మకు సంబంధించింది. ఎందుకంటే నేను ఎక్కువ మాటలు చెప్పలేను. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు పెద్దలందరికీ నమస్తే. అందరికీ కూడా నా కృతజ్ఞతలు. వందనాలు
మా నాన్నగారు 85 వడిలోకి, అమ్మా నాన్న వివాహం 63 సంవత్సరాలు, మా మావయ్య 75th 75వ సంవత్సరం, మావయ్య గారు అత్తయ్య గారు 6 కలిసినప్పుడు, అలాగే మా పెళ్లి మాటలు మొదలై 30 ఏళ్ళు, మా సుష్మా సీతారాం కలిసి 25 ఏళ్ళు, సుహాస్ ఉద్యోగంలో చేరి ఒక సంవత్సరం, వాడు ఇప్పుడు ప్రమోషన్లో ఉన్నాడు. మా అమ్మాయి MBSc చేసి 1 సంవత్సరం, 1 ఇయర్, వాళ్ళ వివాహానికి 1 ఇయర్ కాబోతుంది అక్టోబర్లో. చిన్నతల్లి సుమన 10th క్లాస్ ఒక మైల్ స్టోన్ని క్రాస్ చేసి ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుకుంటుంది. ఇన్ని అకేషన్స్ ఒకసారిగా మా అమ్మ లెక్క వేసుకుని తను మాట్లాడాలని నేను చెప్తున్నాను మీకు. థ్యాంక్ యూ సో మచ్. మా కుటుంబాన్ని మీరందరూ ఇలాగే మీ అభిమానంతో ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. రామయ్య ఇందాక నుంచి నన్ను అడుగుతున్నాడు, నేను తప్పకుండా పిలుస్తాను. పిలిచే ముందు ఒక చిన్న మాట. మా అమ్మ మా నాన్నని ఒక రామయ్య, ఒక కృష్ణయ్య, ఒక ఆదిలక్ష్మి, ఒక భ్రమర, అమరేశ్వర స్వామి, భవానీదేవి, వాళ్ళందరూ వాళ్ళ ఆశీస్సులు వీళ్ళందరి రూపంలో ప్రతిరోజు ఈరోజు నేను చాలా అదృష్టవంతుడిని. ఇది చూడటం అనేది చాలా అదృష్టం. పల్నాడు నుంచి ఇక్కడికి వచ్చాను. 35 సంవత్సరాల క్రితం నేను నా సమస్యలు ఎవరికైనా చెప్పుకోవడానికి ఎవరున్నారు, నాకు అమ్మా నాన్న లేరు అని ఎంతో బాధపడేవాడు. ఇక ఎవరు కానీ ఇప్పటి నుంచి ఇప్పటిదాకా మాస్టర్ గారిని నేను ఏ రోజు వదిలిపెట్టలేదు. అయితే నాకు ఇప్పటికీ మా అమ్మ నాన్న లేరు అన్న భావన అనేది నాకు లేనే లేదు. అది నా అదృష్టం. ఆ విధంగా ఈ సంవత్సరాల నుంచి కూడా చాలా అదృష్టం. నా కుటుంబం కూడా చాలా సంతోషంగా జరుగుతుందంటే మా మాస్టర్ గారి అభిప్రాయం. ఒక్క మాట మాస్టర్ గారి గురించి చెప్పాలంటే ఈరోజు సరిపోదు. ఆయన చేసిన కార్యక్రమాలు, ఆయన చేసిన పనులు, ఎంతమంది టీచర్గా చేస్తున్నా కానీ, టీచర్గా డ్యూటీ చేస్తున్నా కానీ పిల్లల్ని వీళ్ళు ఏ విధంగా ఉంటున్నారని ఆలోచన చేసి వాళ్ళల్లో పేద విద్యార్థుల్ని ఆయన ఫీజు కట్టి ఎంతో మంది పిల్లల్ని చదివించి ఉన్న స్థాయి పంపించారు. ఎంతో మంది నాతో అనేవాళ్ళు, మాస్టర్ గారు చాలా మంచి పని చేస్తున్నారు రామయ్య, ఎంతో మంది పేద విద్యార్థులు బతికారు. ఒక్కటి చెప్పాలంటే చాలా ఉన్నాయి కానీ ఎక్కువ టైం తీసుకోకూడదు. మాస్టర్ గారు తెలుసుకొని
ఆ మంచిని పూర్తిగా ఆచరించిన వ్యక్తి మన మాస్టర్ గారు. మన మాస్టర్ గారు ఎంతో ఉపయోగంగా ఎవరినైనా కానీ ఇబ్బంది పెట్టకుండా ఆయన ఎవరి కష్టాల్లో ఉన్నా కానీ సాధ్యమైనంత వరకు ఎన్నో ఉపయోగాలు చేశారు. ఈ జన్మకి ఆయన చేయవలసిన పనులన్నీ మంచి పనులన్నీ చేశారు. అందుకని ఆయన ఆ కుటుంబం అంతా ఆయుర్వేదంతో బాగుంటే ఇంకా ఎంతో మంది బాగుపడతారు అని నా కోరిక. అందువల్ల ఈ అవకాశం మరి చివరిగా నేను కోరుకునేది ఏంటంటే మాస్టర్ చేసిన పనులు నాకు తెలుసు, కానీ ఆయన పుస్తకం రాస్తాము అనే కోరిక నాకు ఉంది. అయితే మాస్టర్ గారికి ఇష్టపడదు. కానీ నేను ఇంకో మాట, ఆ మాస్టర్ గారికి ఎంత పరిచయం ఉన్నా తప్పుని తప్పుగా, ఒప్పుని ఒప్పుగా, మంచిని మంచిగా చెప్పటం అనేది ఆయన లక్షణం, ఆయన స్వభావం. ఇంకొక మాట, చాలా మంది వాళ్ళ నాన్నగారి గురించి నాకు ఎన్నో విషయాలు తెలియదు. చాలా మంచి వ్యక్తి మాస్టర్ గారి నాన్నగారు రామయ్య, చాలా మంచి వ్యక్తి రామయ్య, ఆయనకి కోపం లేదు, చాలా ఎంతో మంచి వ్యక్తి రామయ్య చెప్పారు. కానీ నాకు తెలిసింది ఏంటంటే మాస్టర్ గారికి కోపం వచ్చినా కానీ మంచితనంలో తండ్రిని మించిన తనయుడు అనే దాంట్లో సందేహం లేదు. అసలు అంత మంచిగా ఉంది, మంచిగా తెచ్చుకొని మంచిని సాధించినటువంటి వ్యక్తి నా అదృష్టం. నా కోరిక ఏంటంటే చివరిగా ఇదాకే 100 సంవత్సరాల మాస్టర్ గారికి వస్తే ఆ కార్యక్రమం 100 సంవత్సరాల కార్యక్రమం నేను చూడాలా అని నా కోరిక. ఆ కుటుంబం అంతా అందరి మనసు మంచి మనిషి, అందరూ మంచి మనిషి, అందరూ ఉపయోగపడాలని కోరుకునేవారు. వాడు ఆయుర్వేదంతో ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏమైనా పొరపాటు మాట్లాడితే క్షమించాలని కోరుకుంటూ సెలవు. రామయ్యతో పరిచయం కూడా నాకు ఉపయోగం, ఒక కొత్త లెక్క. చివరిగా మధుర